అవసరమైన లేఖ సత్యాలను కలిగి మీ సన్నిధి ప్రశ్నలు మాత్రం గురించి బలపరచండి. వివేకమాను మా ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు అనే నామం కలిగిన స్తోత్రాలు చెల్లించుకుంటున్న మహోదరైన జీవులకు ఘనత ఆరాధిస్తున్నాం. చేయవలసిన వారి అందరికీ కూడా ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామంలో మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కలగల గురించి చాలా వివరించుకుంటూ ఉన్నాం. కలగలలో కూడా తరగతుల్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని అవసరం గారితో అలాగే జాన్లీ గారితో కలిసి వేదికను పంచుకొని దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని సూచిస్తున్నాను. అలాగే స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి పరిశుద్ధాత్మ అంశాన్ని మనం గ్రహణం చేస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ. ఈ క్రమంలో ఉదయకాలన ప్రభువైన క్రీస్తు యేసు వారి దైవత్వాన్ని పెంచిన రుజువును మనం చూడగలం. తండ్రి ఎలాగో, కుమారుడు ఎలాగో, అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్న ఏకైక దేవుడు. కనుక ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఒక చోట ధ్యానం చేశారు. ఆయన దైవత్వాన్ని గురించి మరొక చోట ధ్యానం చేశారు. ఆయన అర్థం చేసుకోవడానికి రూపక అలంకారాలు, సాదృశ్య రూపకాలు కూడా మనం చూసాం. ఇలా పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరొక విషయం, పరిశుద్ధాత్మ శక్తి లేదా వ్యక్తి? చెప్పండి, శక్తినా వ్యక్తినా? శక్తి. శక్తి వ్యక్తి అవుతాడా? దేవుడు అంటే వ్యక్తి, శక్తి. దేవుడు అనగా వ్యక్తి. తండ్రి ఎలాగో వ్యక్తిలో, కుమారుడు ఎలాగో వ్యక్తిలో, అలాగే పరిశుద్ధాత్మ కూడా వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన సంగతులు మనం ధ్యానం చేశాం. అంటే మీరు అందరూ అక్కడ లేదు కనుక ఇప్పుడే చెప్పాను కదా, నేను దీనికి అర్థం కావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అట్లాగండి, తండ్రి ఎలాగైతే వ్యక్తో, కుమారుడు ఎలాగైతే వ్యక్తో, పరిశుద్ధాత్మ కూడా అలాగే
వ్యక్తి. అయితే పరిశుద్ధాత్మ శక్తినిచ్చే వ్యక్తి. అర్థమవుతుందండి? కనుక పరిశుద్ధాత్మను అది ఇది వచ్చింది పోయింది వస్తుంది అని సంబోధించకూడదు. అది దైవ దూషణతో సమానం. చాలా మంది ఈ సంగతి తెలియక పరిశుద్ధాత్మ వచ్చింది అని అంటారు. వచ్చింది కాదు, వచ్చాడు. అది కాదు, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి పరిచయం చేసేటప్పుడు ఆయన ఏ పదజాలం ఏ సంబోధన వాడాల్సిన ఆయన వచ్చినప్పుడు తనంతట తానే ఏమి బోధింపక, తనంతట తానే అనే మాట ఎవరికి ఉపయోగిస్తాం? వ్యక్తికి ఉపయోగిస్తాం. ఆయన వేటిని వినో ఆ సంగతులను మీకు తెలియజేయను, నా వలన వేటిని వినో అని. ఈ భావన మన అందరిలో రావాలి. ఏ భావన? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు చెప్పండి? వ్యక్తి శక్తి. వ్యక్తి ఆయన శక్తినిస్తాడు. శక్తినిచ్చే వ్యక్తి. అపోస్తలుల కార్యక్రమం 1:8 వచనంలో దీని అవసరం లేదు, గుర్తుందండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములైన అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందును అని అన్నాడు. అపోస్తలుల కార్యక్రమంలో 1వ అధ్యాయంలో. కనుక ఆయన వచ్చినప్పుడు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తినిచ్చే వ్యక్తి త్రిత్వములో వ్యక్తిగా దేవుడై ఉన్నాడు. అది స్థిరపరచుకోండి మనసులో. కనుక సంబోధించేటప్పుడు ఎలా సంబోధించాలండి? ఆయన 1వ అధ్యాయంలో అపోస్తలుల కార్యక్రమం ప్రభు యేసుక్రీస్తు వారు పరములకు ఆరోహణుడు అయ్యాడు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆది సంఘం ఆవిర్భావం చెందింది. మొట్టమొదటిగా సంఘం ప్రత్యక్షంగా ఏర్పడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అనాది కాలంలోనే దైవ సంకల్పంలో ఉన్న సంఘం అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో ఆవిర్భావం చెందింది, రూపంలోనికి వచ్చింది. పేతురు లేచి సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం పొంది అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండేది. సంఘం ఏర్పడింది. అలాగూ ఏర్పడినటువంటి సంఘం అనగా కట్టడం కాదు. కట్టడం అంటే బిల్డింగ్. సంఘం అంటే ఒక కట్టడం కాదు. సంఘం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచింపబడిన ప్రజలు, రక్షింపబడిన మనమే సంఘం. మనం కూడుకోవటానికి ఏర్పాటు చేస్తున్న వసతి ఈ మందిరం. కనుక మందిరం ఎప్పుడు సంఘం కాదు. సంఘము ఆయన విమోచించిన ప్రజలు. కనుక సంఘం విశ్వాసుల యొక్క సమూహం, విమోచింపబడిన వారి యొక్క సమూహం. అది మనకు అర్థం కావాలి. ఆ సంఘం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, 2 వచ్చిన భాగాలు. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు. ఎవరైనా నిద్రపోయి ఎవరు చదవాలి? ఎఫెసీ 2
20 నుంచి 22 వరకు. క్రీస్తు దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా సున్నా కొల్లు ఏ తేడా రాకుండా చదవాలి. తేడా వచ్చి అర్థమంతా మారిపోతుంది. నేను చదువుతున్నాను, మీరు అందరూ వినండి. నేను మైక్లో చదువుతాను, కానీ మీకు అందరికీ వినిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయుటకు కట్టబడుచున్నారు. ఎవరు వీరు? విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాజ్యం ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కనుక సంఘము ఈ రీతిగా కట్టబడుచు అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ సంఘము అనగా దేవుని ప్రజలు, రక్షింపబడిన వారు, విమోచింపబడిన వారు. కనుక ఆవరణ రక్షింపబడి విమోచింపబడి సంఘంలో ఉన్న విశ్వాసులకు పరిశుద్ధాత్మ ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక సంఘము క్షేమాభివృద్ధి చెందే క్రమంలో లేక పరిశుద్ధాత్మ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుట అనే విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ విశ్వాసికి క్షేమాభివృద్ధిని కలిగిస్తాడు. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ అనగానే సహజంగా చాలా మందిలో కావాల్సిన ఏంటంటే అభిషేకము అనే ఒక పదం మన మనసులోనికి వస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించి రక్షింపబడిన తర్వాత కొన్ని ఇతర గుంపులు వారు ఉన్నారు, సహవాసాలు వారు ఉన్నారు. వారు ఏమంటారు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా నీవు అని అడుగుతారు. అవును, పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రభువును అంగీకరించాను, పరిశుద్ధాత్మ నన్ను రక్షణలోనికి నడిపించాడు, పరిశుద్ధాత్మను ఒప్పింప చేశాడని కొన్ని సంగతులు మనం చెప్తూ ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. అదేమిటంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ప్రత్యేకంగా పొందాలి, లేక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ప్రత్యేకంగా పొందాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆత్మ అభిషేకం పొందావా అని అడుగుతారు. రక్షింపబడ్డావా అని అడిగిన తర్వాత రక్షింపబడ్డాను, తర్వాత ఏమని అడుగుతారు? ఆత్మ అభిషేకం నీవు పొందావా అని అడుగుతారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే రక్షింపబడిన
ప్రతి దేవుని బిడ్డ అభిషేకించబడిన వాడు. అది మనకు అర్థం కావాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాను కదండి, అభిషేకం లేని విశ్వాసులు, అభిషేకం కలిగిన విశ్వాసులని రెండు రకాల వాళ్ళు ఉంటారు ఏ సంఘంలో కూడా. అర్థమవుతుంది అన్నమాట. ఉన్నారా మీరు ఇక్కడ? అభిషేకించబడిన విశ్వాసులు ఒక గుంపు, అభిషేకించబడని విశ్వాసులు మరొక గుంపు అని రెండు గుంపులు ఏ సంఘంలో కూడా ఉండదు. చాలా మంది ఇలా అనుకుంటారు, రక్షింపబడటం ఒకవైపు, తర్వాత రక్షింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం అది రెండవ ఆశీర్వాదంగా భావిస్తారు చాలా మంది. ఈ ప్రశ్న అర్థమైంది నీకు? కొంతమంది భావించే విషయం ఏంటి తెలిసిన, రక్షింపబడటం ఒక విషయం, రక్షింపబడిన వ్యక్తి మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడటం అది రెండవ ఆశీర్వాదంగా భావిస్తారు. దేవుని యొక్క వాక్యం ఎంత మాత్రం అలాగ చెప్పటము లేదు. అయితే గమనించండి, క్రొత్త నిబంధన గ్రంథంలో అభిషేకము అనే మాట 3 వచనాలు మాత్రమే మనం చూస్తాం. ఉన్నారు మీరు ఇక్కడ? అభిషేకం అనే మాట 3 రెఫరెన్స్ 3 వచనాల్లో మనం చూస్తాం. మొదట చూడండి, ఇప్పుడు చదవండి. 2వ కొరింథీ 1:21 చదువుతారా? చదవండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా ఏమంటే మమ్ములను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మొదటి మాట చూడండి, రెండవ వాక్య భాగాన్ని చదువుదాం చూడండి. యోహాను మొదటి పత్రిక 2:20. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుతుంది. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎదుగుదురు. మొదటిగా మనం ఏం చూసాం? అభిషేకించిన వాడు దేవుడు. మరలా చూద్దాం చూడండి అన్నమాట. కొరింథీ 2వ పత్రిక 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా ఉన్నారు కదా ఇక్కడ అమ్మ వెనక వాళ్ళు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండున్నట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడు. జాగ్రత్తగానండి, మీతో కూడా అంటే ఎవరు ఇక్కడ? ఇంకా ఈ సందర్భం చెప్పండి. మీతో కూడా అన్నప్పుడు ఎవరు ఇక్కడ? పెద్ద ప్రశ్న, అర్థం కాని ప్రశ్న అడిగింది నేను. మీరు నాకేం ఆత్మీయమైన అర్థం చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పండి. అక్కడ
మీతో కూడా అంటే ఓకే రైట్, మీరు చెప్పింది కరెక్టే. విశ్వాసంతోనే. ఇంకేమన్నా కొంచెం ముందుకు వచ్చి చెప్పగలవా? వెరీ గుడ్, ప్రభు స్తోత్రం, థ్యాంక్ యూ కదా. మీతో కూడా అంటే కొరింథీ సంఘం, కొరింథీ సంఘంలో అంటే విశ్వాసులు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఎవరితో కూడా? కొరింథీ సంఘం. మాట చెప్పండి చాలు. కొరింథీ సంఘంతో మీతో కూడా క్రీస్తు యేసునందు స్థిరపరచి మమ్మల్ని స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే ఇప్పుడు అభిషేకం దేవుని వలన కలుగుతుంది. ఎవరికి కలిగింది ఇక్కడ? చెప్పండి. కొరింథీ సంఘానికి. వెరీ గుడ్. మీతో కూడా మమ్మల్ని అంటే మీకు ఈ అభిషేకం ఉంది, మాకు కూడా ఉంది. అర్థమైందా? మీతో కూడా దేవుడు మమ్మల్ని అభిషేకించాడు. మీతో కూడా అంటే ఎవరు? కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు. మమ్మును అంటే ఎవరు? పౌలు ఆయనతో కూడా సేవకులు, సువార్థికులు. ఒక ఘనమైన పరిచయం జరిగించిన వాడు కనుక సామాన్యమైన విశ్వాసులు ఏమంటున్నాడు? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు, వారిని మీరు చెప్పుకుంటున్నాడు, మమ్మల్ని కూడా దేవుడు అభిషేకించాడు, మీతో కూడా మమ్మను కలుపుకొని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని వలన కలిగిన అభిషేకం. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలోకి వచ్చాము చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. అయితే మీరు పరిశుద్ధులను అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగ. ఇప్పుడు మీరు అని అన్నాడు. మేము అంటే ఎవరు? అన్న సతీష్ హెల్ప్ చేస్తే మంచిది, బాగా రాసినట్టున్నాడు. ఉదయం రాస్తావా? కాలు తప్పేమన్నా? కాలు తప్పే తప్పలేదు. రాస్తావా? బాగా స్పష్టమైన అర్థమైన రాష్ట్రం. నాకు రాని చేత కాదు, నా అక్షరాలు మీకు అర్థం కాదు. సరే, ఇప్పుడు చదువుతున్నాను చూడండి. యోహాను మొదటి పత్రిక 2:20లో అయితే మీరు పరిశుద్ధులను అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు అని ఎవరు చెప్పండి? కొరింథీ సంఘం అయిపోయిందన్నా మోహన్ ప్రసాద్. ఇక్కడ మీరు అన్నది ఎవరు? ఆసియాలో ఉన్న రక్షించబడినవారు. సరే, ఇంకొక పదాన్ని గుర్తు పెట్టుకుందాం చూడండి. 19-18 చదువుతున్నాను. చిన్న పిల్లలారా అని అన్నాడు. ఉందన్నమాట. ఎవరికి రాస్తున్నాడు? చిన్న పిల్లలు. యోహాను రాసిన మొదటి పత్రికలో దాదాపుగా 3 రకాలు మనం చూస్తాం. చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా. అదే పై భాగంలో కూడా ఉందిలేండి. ఇలా మనం వరుస క్రమాలు పెట్టుకున్నాం. చిన్న పిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా అని రాస్తున్నాం. అయితే దానికి అర్థం ఏంటి? చిన్న పిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు, యవనులంటే యూత్ మీటింగ్, తండ్రులారంటే సంఘం అని అర్థం. వెరీ గుడ్. అది భౌతికమైన వయస్సును బట్టి వచ్చేది కాదు కానీ ఆత్మీయమైన పరిపక్వత. కొంతమంది ప్రభుత్వం చాలా కాలం అవుతుంది కనుక చిన్నపిల్లలానే ఉంటారు. ఆత్మీయమైన పరిపక్వత వస్తుంటారు, పోతుంటారు. అంతే ఉన్నవారు ఇక్కడ వారిని యోహాను గారు ఎవరు సంపాదిస్తున్నారంటే చిన్న పిల్లల, యవనులు, మరికొంత ఆత్మీయమైన పరిపక్వత చెందినవారు, తండ్రులు, ఇంకా ఎక్కువ ఆత్మీయమైన పరిపక్వత చెందినవారు. ఇప్పుడు చిన్న పిల్లలారా అన్నాడు. తర్వాత 20వ వచనంలో ఏమంటాడు? మీరు ఏమన్నాడు? 5
పరిశుద్ధి వలన అభిషేకం ఎవరు? చిన్నపిల్లలు. అంటే అర్థమేంటి? ఇంకా ఆత్మీయమైన పరిపక్వత వాళ్ళకు అయిన అభిషేకం ఉందా లేదా? వారి ఆత్మీయ పరిపక్వతతో సంబంధం లేకుండా పక్కన రాయి. ఆత్మీయమైన పరిపక్వతతో సంబంధం లేకుండా విశ్వాసులందరూ అభిషేకించబడిన వారు. విశ్వాసులందరూ అభిషేకించబడిన. మూడని చెప్పుకున్నాం కదా, మూడోది అక్కడే ఉంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. చూస్తున్నారా? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది కనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచున్నారు. ఇక్కడ 27వ వచనంలో చెప్పిన మాట, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలుచుచున్నది కనుక. 2వ భాగంలో చూడండి, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. వినండి, ఇక్కడ ఉన్నారా మీరు? ఇక్కడ ఆయన వలన పొందిన వీళ్ళు భోజనం చేసి మళ్ళీ వచ్చినట్టుంది కట్ చేయడానికి. పనిలో దిగుతారు కదా ఇప్పుడు. ఇదే భోజనాన్ని వీళ్ళకి ఇచ్చిండ్రు, మళ్ళీ పనిలో దిగదు కాబట్టి కట్. ఇక్కడ ఆయన వలన మీరు పొందిన అంటే అభిషేకాన్ని ఇప్పటికే పొందారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాదు, నమ్ముకున్నప్పుడు. అందరూ రక్షింపబడిన వారు అందరూ. నేను ఇక్కడ చిన్నపిల్లలు అన్నప్పుడు ఆత్మీయ పరిపక్వతలు తక్కువ ఉన్నవారని అర్థం. కనుక రక్షింపబడిన వారి యొక్క అభిషేకం ఏదైతే ఉందో అది ఒక్కసారే మాటి మాటికి జరిగేది కాదు. ఇది విశ్వాసి గతం రాయన. ఇది విశ్వాసి గతం, మరలా మరలా జరగదు. ఇది మరలా మరలా జరిగేది కాదు. విశ్వాసికి ఒకేసారి అభిషేకం, ఒకేసారి దేవుని ఆత్మ చేత ప్రత్యేకించబడతారు. కనుక ఈ మాట రాయన, ఆత్మ అభిషేకముతో లేఖనములను అర్థము చేసుకొనుచు ఫలభరితముగా ఉండుట. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? ప్రభుని అంగీకరించి రక్షణ ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఆయన ద్వారా మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ
ఉంటాము. తర్వాత అర్థం చేసుకున్న దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవడం ద్వారా ఫలభరితంగా ఉంటాము. మనము అభిషేకించబడిన వారము అనే సంగతి మనకు అర్థం కావటానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న అభిషేకం అంటే ఏంటో మనం చూడాలి. పాత నిబంధన గ్రంథంలో అభిషేకం 3 విధాలుగా ఉంది. ఒకటి చూడండి, లేవి 8:12 అది తుడి చేయొచ్చు. లేవియా కాండం 8:12 చదువుతారా? లేవి 8:12. మరియు అతడు అభిషేక తైలములో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించును. యాజకుని యొక్క అభిషేకం. లేవి 8:12లో యాజకుడు అభిషేకించబడతాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్తయై ఉండుటకు. చూడండి, ఈ మాట పట్టుకోండి. నీకు మారుగా ప్రవక్తయై ఉండుటకు అబిల్మెవాలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు. ఎందుకు? ప్రవక్తగా ఉండుటకు. అది ప్రవక్త యొక్క అభిషేకం. తర్వాత రాజులు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మరియు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. 19వ అధ్యాయం 16వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అభిషేకం అయిపోయింది. ఆ దూతలు వచ్చి చూచినప్పుడు కనతట్టున మేక బొచ్చుగల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోయినట్లుగా నీవు నా చేతి నుండి పంపివేసి అన్నిలాగున ఎందుకు మోసపుచ్చుతూ అని. అదే సేమ్ అదే రెఫరెన్స్ లో ఇక్కడ ఎవరు అభిషేకించబడుతున్నాడు? ఒకటి యాజకుడు. రాజుల 2వ గ్రంథం 19:16 ప్రవక్త. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. మళ్ళా రాజుల మొదటి గ్రంథం 19:16 అది కూడా కింద సమూయేలు అక్కడ. రాజుల మొదటి గ్రంథం 19:16 మళ్ళా ఇక్కడ ఎలీషా అభిషేకించబడటం మాత్రమే కాదు, ఇంకొక అభిషేకించబడుతున్నారు. ఎవరు? యెహూ. దేనికి అభిషేకించబడుతున్నాడు? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో 2 రకాల అభిషేకాన్ని మనం చూస్తున్నాం. మొదట ప్రవక్తగా ఎలీషా అభిషేకించబడ్డాడు. ఇప్పుడు మరలా ఇంకొక వ్యక్తి అభిషేకించబడుతున్నాడు. ఎవరు? యెహూ. దేని కొరకు? ప్రవక్త ఎలీషా అయిపోయాడు కదా. యెహూ దేని కొరకు అభిషేకించబడ్డాడు? నీకు మారుగా ప్రవక్త ఉండుటకు. అందరూ వస్తారండి. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? రాజు. ఎలీషా ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. యెహూ రాజుగా అభిషేకించబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ 3 రకాల అభిషేకాలు
ఉన్నాయి. ఏమిటవి? ఒకటి, యాజకునిగా అభిషేకించబడటం. రెండు, ప్రవక్తగా అభిషేకించబడటం. మూడు, రాజుగా అభిషేకం. యాజకుడు, ప్రవక్త, రాజులకు అభిషేకం ఉంది పాత నిబంధన గ్రంథంలో. అంటే కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసమైన మనము మీరు వేరువేరుగా అభిషేకించబడ్డారు. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలోని కన్నా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 9 వరకు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన కాలువలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుతున్నారు. ఎవరు రక్షింపబడిన వారు, విమోచింపబడిన వారు ఏమయ్యారు? ఇక్కడ యాజకులుగా ఉండున్నట్లు దేవుడు మనం ఏం చేశాడు? పరిశుద్ధ యాజకులు ప్రభు యేసుక్రీస్తు వారు యాజకులుగా చేసి యాజకత్వం యొక్క అభిషేకం మనకు ఉంది. తర్వాత వచ్చిన ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించురో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురించడం నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. యాజకులు ఎవరెక్కడ? రక్షింపబడిన దేవుని పిల్లలు. ప్రకటన 1:6 ప్రకటించబడ్డాకే మారవచ్చు. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కాలేదు. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడంట? యాజకులుగా చేశాడు. పాత నిబంధన గ్రంథంలో లేవి గోత్రంలో అహరోను కుటుంబం మాత్రమే యాజకులు. కొత్త నిబంధన గ్రంథంలోకి సంఘములోకి మనం రాగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచను. చీకటిలో నుండి, పాపముల నుండి, పాపపు శిక్షలో నుండి విడిపించబడిన మనందరం ఏమంటున్నాడు ఇక్కడ? యాజకులు. మన యాజకులుగా అభిషేకించబడిన వారు. రెండవదిగా చూద్దాం, చూడండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలిగినట్లు ప్రవచించువాడు, మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు. ప్రవచించేవాడు ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధించేవాడు, భవిష్యత్తు సంభవాలను చెప్పేవాడు కాదు. ప్రవచించువాడు అంటే అర్థమేంటి? ఇక్కడ ప్రవక్త, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే ప్రవక్తలుగా కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులను దేవుడు చేశాడు, అభిషేకించాడు. వాళ్ళ ప్రవచనం ఎక్కడ ఉంది వాక్యంలో? వాళ్ళు ప్రవచించిన ప్రవచనం, అదే వాళ్ళు ప్రవచించిన ప్రవచన వాక్యం ఎక్కడ ఉందా? లేదు. వాళ్ళ ప్రవచనం లేఖనం ఎక్కడ లిఖించారు? అపోస్తుల కార్యములు లేదు, అపోస్తుల బోధ లేదు. ఈ మాట అర్థం కావాలి. మనకు అపోస్తుల బోధ ఇవ్వబడింది, అపోస్తుల కార్యములు కాదు. బోధ
ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగింది సిద్ధాంతం కాదు. ఏదైతే మనకు బోధించబడినదే సిద్ధాంతం. జరిగింది సిద్ధాంతం కాదు, బోధించింది. ఈ బోధ మనం ఎక్కడ చూస్తాం? రోమపత్రిక నుండి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయం 7 సంఘాలకు రాసిన పత్రికల వరకు మనం చూస్తాం. అది అపోస్తలుల బోధ. ఒక్కసారి అప్పగించబడిన సంభవాల సిద్ధాంతాలు కాదు, బోధించబడిందే సిద్ధాంతం. అర్థమైందా? కనుక అదొక సంభవంగా మనం చూస్తాం కానీ సిద్ధాంతంగా మనం తీసుకోం. కానీ ఇక్కడ మన అంశం ఏంటంటే ప్రభు నమ్మకం రక్షింపబడిన వాళ్ళందరూ కూడా జీవము కలిగిన దేవుని యొక్క సాక్షులుగా ఉన్నారు. ప్రవచించేవారు కాదు, దేవుని గురించి ప్రకటించేవారుగా ఉన్నారు. ఒకటి, కొంతమంది నిలిచి నోటి ద్వారా ప్రకటిస్తారు, కొంతమంది తమ జీవితాల ద్వారా ప్రకటిస్తారు, మాట్లాడకపోయినప్పటికీ. కనుక కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులు ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు? ప్రవక్తలుగా చూస్తూ ఉన్నాడు. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 21వ వచనంలో చూడండి, స్పష్టంగా ఉంది. చూద్దాం. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. కనుక ఇక్కడ ప్రవచించేవాళ్ళు దేవుని యొక్క ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా అభిషేకించబడిన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులైనటువంటి వారికి ఆ 3 సంగతులను దేవుడు మాత్రం ఆపాదిస్తూ ఉంది. అభిషేకించబడిన వారిగా చూస్తూ ఉంది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇప్పుడు చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. వీళ్ళందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తీసి చూడాలి, అందరూ చూడాలి. నేను చదువుతున్నాను. పేతురు మొదటి పత్రిక 2:9. అయితే మీరు అంటే దేవుని ప్రజలు, దేవుని పిల్లలందరికీ వర్తిస్తుంది మాట. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాటి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాత నిబంధన గ్రంథంలో 3 రకాలైనటువంటి కార్యాలయాలు, 3 రకాలైన వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? యాజకులు, ప్రవక్తలు, వాళ్ళు అభిషేకించబడ్డారు. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో 2 చాలా స్పష్టంగా ఉంది. ఏంటి? రాజులైన యాజక సమూహం. ఎవరు? రక్షింపబడిన దేవుని ప్రజలు, రాజులైన యాజక సమూహము. మరి ఇక్కడ ప్రవక్తలుగా ఎవరున్నారు చూడండి. ఎక్కడెక్కడ? ఒక్క పాయింట్, ఒక్క నిమిషం అక్కడ. రాజులైన యాజక సమూహం, ప్రచురం చేయడం. వెరీ గుడ్. ప్రవక్తలు చెప్పండి, ప్రచురించేవారు. ఆయన గుణాభిషేకమును ప్రచురము చేయ నిమిత్తము ప్రవక్తలుగా, రాజులైన యాజక సమూహంగా ఉన్నారు. ఇప్పుడు గమనించండి, ఆయన గుణాభిషేకమును ప్రచురం చేయటము 2 విధాలుగా. ఈ మాట అర్థం కావాలి. 2 విధాలుగా. అది మొత్తం ఫుల్ పేజ్. 2 విధాలుగా మనం చేయొచ్చు. ఆయన గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తం 2 విధాలుగా ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయగలం అన్నరాయి. మొదటిది, ఒకటి ప్రవర్తించుట ద్వారా.
ఆయన గుణాతిశయాన్ని ఎలా ప్రచురణ చేస్తామంటే ప్రవర్తించుట ద్వారా. రెండవది ప్రకటించుట ద్వారా. మనం ప్రవక్తల వల్ల ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేస్తూ ఉన్నాము. ఎలా తెలిసిన? ప్రవర్తించుట ద్వారా, ప్రకటించుట ద్వారా. ఇప్పుడు ప్రకటించుట ద్వారా కొంతమంది చేస్తున్నారు, ప్రవర్తించుట ద్వారా అందరూ చేయాలి. అందరి నా బాధ్యత ఉంది. మిమ్మును పిలిచిన వాటి గుణాతిశయములను ఎవరు పిలిచారు? మనను దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రయాసపడి భారపోస్తున్న సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుతుంది. ఎవరు పిలిచాడు? ప్రభు యేసుక్రీస్తు వారు మనలను పిలిచాడు. కనుక పిలిచిన వాడి గుణాతిశయములు అంటే అర్థం ఏంటి? పిలిచిన వారి గుణాతిశయాలు అంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయాలు. అర్థమైందా? పిలిచిన వారి గుణాతిశయాలు అంటే యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయాలను ప్రచురణ చేయాలి. ఎలా? ప్రవర్తన ద్వారా. అంటే మన ప్రవర్తనలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయాలు ఉండాలి. గుణాతిశయాలు అంటే అర్థం రెండు భాగాలు, గుణము అతిశయము. పక్కన తీసి గుణాతిశయములను అంటే ఇక్కడ మనం ఏం చూస్తాము? గుణము అతిశయము. ఏంటి మంది తేడా చెప్పండి. వెరీ గుడ్, మంచి క్యారెక్టర్. ఇంకా అమ్మా చెప్పొచ్చు, సిస్టర్స్ కూడా చెప్పొచ్చు. వెరీ గుడ్. మనకు అర్థం కావాలంటే దాని వ్యతిరేక పదం జ్ఞాపకం చేసుకోవాలి. అతిశయించే గుణాలు, సిగ్గుపడే గుణాలు. సిగ్గుపడే గుణాలు అంటే అర్థం, ఒకప్పుడు మన గుణగణాలన్నీ కూడా సిగ్గులు పడి, దేవుని వాక్యం చెప్తుంది, నీకు మంత్రులు ఒక్కడను అందరూ ఏకముగా త్రోవకప్పి పనికి మారిన వారు అయ్యారు. వారి గొంతుకు తెరచిన సమానం, వారి పెదవుల కింద సర్ప విషయము మనది. ఒక్కడు కూడా మంచి. అది గతంలో మన గుణం, దాని గురించి మనం సిగ్గుపడాలి. అందులో మనం అతిశయపడడానికి ఏమీ కూడా లేదు, సిగ్గుపడాల్సినవే. కానీ అటువంటి సిగ్గుపడాల్సిన చీకటి బ్రతుకుల్లో నుండి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసు? వెలుగులోని మనలను పిలిచాడు. ఇప్పుడు వెలుగులో అతిశయపడే, గర్వపడే, సంతోషపడే గొప్పవైన గుణాతిశయాలు ఎవరైతే తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాలు అతిశయంగా చెప్పుకున్నాయి. మన గుణము సిగ్గుకరమైనది. కానీ ఇప్పుడు ఆ సిగ్గుకరమైన జీవితంలో నుంచి, చీకట్లో నుంచి బయటికి వచ్చాం. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలు మన జీవితం ద్వారా ఇతరులకు ప్రకటించాలంటే ఆయన మన ద్వారా జీవించాలి లోకంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కనుక ఆయన గుణ లక్షణాలు అతిశయించేవి, గొప్పగా చెప్పుకునేవి. కనుక వాటిని మనం ఎలా చూపిస్తాం తెలిసిన? కేవలం మాట కాదు, బ్రతుకు ద్వారా, జీవితం ద్వారా చూపించాలండి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో మొట్టమొదట అంతియోకయలో శిష్యులు ఏమనబడ్డారట? క్రైస్తవులు అనబడ్డారు. అంటే ఎవరు కనిపించాడు వాళ్ళలో? ఎవరు? స్త్రీలలోనూ పురుషుల్లోనూ అందరిలో ఎవరు కనిపించాడు? క్రీస్తు కనిపించాడు. అంటే క్రీస్తు గుణ లక్షణాలు వారిలో కనిపించాయి. కనుక క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ప్రచురణ చేసేవారు ఆయన గుణాతిశయాలను ప్రచురించే ప్రవక్తలుగా.
ఇక్కడ ప్రవక్త ఒక బిరుదు కాదు, ఇది ఒక జీవితం అని మనకు అర్థం కావాలి. కనుక ఎక్కడ ప్రత్యేకంగా ఒక ప్రవక్త లేడు. ప్రవక్త అయిన సతీష్ కుమార్ లేడు, ప్రవక్త అయిన ఐజాక్ లేదు, ప్రవక్త అయిన గాబ్రియల్ అని కాదు, ప్రవక్త అయిన నవ్వుతున్నాడని సూర్యప్రకాశ్ అని కాదు. మన అందరం కూడా ఏం చేయవలసిన ఆమె గుణాక్షేమం ప్రచురం చేసే వారంగా మన ప్రత్యేకమైన ప్రవక్తలు ఇప్పుడు లేదు. తర్వాత రాజులను, రాజులు దానికి సమానం. రాజులకు ఏం తెలిసిన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20 వచనం చదువుతారా? మత్తయి రాసిన సువార్త 18 నుంచి 20 వరకు చదవండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ పేరండి సర్వాధికారాలతో ఇవ్వబడింది కనుక మీరు నా అధికారం కింద వెళుతూ ఉన్నారు. ఈ అధికారాన్ని నేను కలిగి ఉన్నాను, అధికారం కింద నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. సువార్త ప్రకటించే అధికారాన్ని మన దేవుడు అనుగ్రహించాడు. కనుక రాజులకి ఎవరు చెప్పండి? అధికారులు. సువార్త ప్రకటించే అధికారం కావాలి మనందరం. ఆయన మనం రాజులుగా చేశాడు. తర్వాత ఇంకో మాట్లాడు యోహాను 3:8 చదువుతారా? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. విశ్వసింపని వాడు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. తీర్పు తీర్చేది ఎవరు? పాత నిబంధన గ్రంథాలు తీర్పు తీర్చేది ఎవరు? రాజులు తీర్పు తీరుస్తారు. ఇప్పుడు సువార్త ద్వారా మనం ప్రకటిస్తూ ఉన్నాం. సువార్త ద్వారా ఆయన నమ్మితే విశ్వసిస్తే తీర్పు తప్పించుకుంటారు, లేకపోతే తీర్పుకు గురి అవుతారు. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త అధికారం కింద మనము సువార్త ప్రకటించే రాజులుగా ఉన్నాము. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20 వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడుడని క్రీస్తు పక్షమును బతిమాలుకొను చున్నాము. క్రీస్తుకు రాయబారులం, రాజులమైనటువంటి మనము రాయబారులుగా ఉన్నాం. ప్రతినిధులం, పరలోకానికి ప్రతినిధులం. మొదటి ఆయన గుణాశ్రమం ప్రచురించే ప్రవక్తలనగా సువార్త ప్రకటించే రాజులైన అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకోటి ఏం చేశాడంటే మనం యాజకులు అన్నాడు. యాజకులు ఏం చేస్తారు చెప్పండి? యాజకులు దేవునికి బలులు అర్పిస్తారు. అర్థమవుతుందండి? ఒకటి మొట్టమొదటిగా మన జీవితాలలో సజీవ యాగములు ఆయనకు సమర్పించుకున్నాం. రెండవదిగా మనం జిహ్వాపరం ఆయనకు నోటి స్తుతులు ఆయనకు అర్పిస్తున్నాం. కనుక ఆయన స్తుతించే వారముగా, ఆయనను ఘనపరిచే వారముగా, ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఆరాధించే యాజకులుగా మనం, మన యాజకత్వం సేవ ఏంటి చెప్పండి? ఆయనను ఆరాధించే వారముగా మనం. పాత నిబంధన గ్రంథంలో రాజులు, ప్రవక్తలు, యాజకులు వేరువేరుగా ఉన్నారు. కానీ కొత్త నిబంధన గ్రంథం విశ్వాసులకు జీవము కలిగిన దేవుడు ఏం చేస్తే కలిసిన రాజులు, ప్రవక్తలు, యాజకులుగా చేసి ఎలా కలిసిన తన ఆత్మ చేత అభిషేకించుట ద్వారా ప్రత్యేక పరీక్షణ జీవితం మనకు ఇవ్వబడింది.
ఇది ఎవరు చెప్పండి? మొదటి ఏమన్నాడు? కొరింథీ సంఘంలో మీతో కూడా మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే. యోహాను రాసిన మొదటి చిన్న పిల్లలారా, అంటే ఆత్మీయమైన పరిపక్వత లేని వారు ఆత్మచేత అభిషేకించబడిన వారు. ఆయన వల్ల మనం పొందిన అభిషేకం. అభిషేకం జరిగిపోయింది, మాటి మాటికి జరిగేది, అది ఒక్కసారే అయిపోయింది. కనుక అభిషేకించబడిన మనము జీవము కలిగిన దేవుని కొరకు రాజులైన యాజక సమూహంగా ఆయన ప్రకటించే వారుగా ఉన్నాము. అది మొట్టమొదటి మనకు అర్థం కావాల్సిన విషయం. ఇప్పుడు మరొక విషయాన్ని మనం ముగింపు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాల సమయం. ఇప్పుడు మీరంతా మీ బైబిల్ గ్రంథాన్ని చేయండి. అలా మనం కూర్చోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 133వ చూడండి. తైలము అభిషేకానికి గుర్తు. ప్రాధాన్యమైన గ్రంథాలు సమూయేలుకి వెళ్ళి దావీదును అభిషేకించినప్పుడు ఆత్మ బలంగా దావీదు దగ్గరికి వచ్చినట్లు మనం చూడగలుగుతాం. 133వ కీర్తన తీయండి. అందరూ ఉన్నారా ఇక్కడ? 1-2 చరణాలు చదువుతున్నాను. సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా దారి అది అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలము వలె ఉండును. ఇక్కడ గమనించండి, నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. అది అహరోను తల మీద పోయబడి అంగీల అంచుల వరకు దిగజారు. ఏం చేసిన పైన ఏ తైలం? అభిషేకం. ఇప్పుడు గమనించండి, ఈ మాట మన మనసులోకి కావాలి. ఒక స్థానిక సంఘాన్ని తీసుకుని మనసులోకి, ఒక స్థానిక సంఘాన్ని మన మనసులోకి తీసుకున్నప్పుడు సంఘములకు శిరస్సు ఎవరు? ప్రభువుగా యేసుక్రీస్తు. విశ్వాసులమైన మనం ఏమై ఉన్నాము? అవయవమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5 రోజు చదువుతున్నాం చూడండి. 1 నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఆనంద తైలముతో అభిషేకించను అని మనం చూస్తాం. ఎవరిని అభిషేకించాడు ఇక్కడ? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించడు. ఎవరిని? వెరీ గుడ్. ఇక్కడ అభిషేకించబడి ఎవరు చెప్పండి? ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని దేవుడు కన్నీరును ఆనంద తైలముతో అభిషేకించను అని చూస్తాం. ఇప్పుడు 132వ కీర్తనలో అభిషేకం తల మీద పోయబడి ఎక్కడ వరకు కాలింది? అంగీల అంచుల మట్టుకు దిగజారింది. ఇప్పుడు ఆలోచన చేయండి, సంఘములకు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆ తైలం ఎక్కడ పోయబడింది? ప్రభు యేసుక్రీస్తు వారి తల మీద పోయబడింది. ఎక్కడ వరకు దిగజారింది? అంగీల అంచు మట్టుకు. అంటే శిరస్సు నుంచి పాదముల వరకు ఆ తైలాభిషేకము కాలింది, లేకపోతే పాలింది. ప్రారంభం ఎక్కడైంది? శిరస్సుతో. ఎక్కడ వరకు వెళ్ళింది? అంచుల వరకు. ఇప్పుడు శిరస్సు క్రీస్తు, విశ్వాసులు అవయవాలు. కనుక ఈ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధిని వలన అన్నాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? పరిశుద్ధిని ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎక్కడ ప్రారంభమైంది? అది తల మీద. తల ఎవరు? క్రీస్తు వలన తల మీద ప్రారంభమైన అభిషేక తైలం సంఘంలోనే ప్రతి విశ్వాసం మీదుగా
అంశల మట్టుకు దిగజారింది. అంటే ప్రభు యేసుక్రీస్తు వారిలో ఆయన ద్వారా అవయవమైన ప్రతి విశ్వాస అభిషేకాన్ని పొంది ఉన్నాడు. ప్రారంభంగా ఇక్కడ క్రీస్తు దగ్గర శిరస్సు కాలింది ఎంతవరకు? అంశుల మధ్యలో. అంటే సంఘంలో ప్రతి విశ్వాసి క్రీస్తు శిరస్సత్వం కింద ఎవరు అభిషేకించబడిన ఒకటి క్రీస్తులో అందరం అభిషేకించబడ్డాము. శిరస్సు ద్వారా అవయవాలన్నీ పనిచేస్తాయి. అదే సమయం ముందు అంగీల అంచు వరకు అంటే ఒక్కరొక్కరముగా వ్యక్తిగతముగా కూడా మనము ఏమైనాము అభిషేకించబడ్డాము. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను కదండి. అభిషేకము అంటే అర్థం ఏంటంటే అభిషేకం అంటే ఏం తెలుసిన? అభిషేకం అంటే విధులు ఒక పని కొరకు ప్రత్యేకించబడి ప్రభు యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డారు. దేని కొరకు? మరునాడు యేసుని రాగా చూసి బాప్తిస్మం ఇచ్చేవారు. ఇదిగో లోక పాపమును మోసుకుంటూ దేవుని ప్రభు యేసుక్రీస్తు వారు మన పాపమంతటి కొరకు శిక్ష భరించడానికి ఆ పని కొరకు ఒక పని కొరకు ప్రత్యేకించబడ్డారు. కనుక శరీరంలోని అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అవయవాలన్నీ కూడా వేటి పని వాటికి ఇవ్వబడింది. ఉన్నారండి మీరు ఇక్కడ? ఇదే ముఖ్యంగా ఇందుకోసం ముందన్నీ చెప్పింది. ఈ విషయం అర్థం కాలేదు. ఇది అర్థం కాకపోతే అర్థమే. ఒక పని కొరకు ప్రత్యేకించబడటం, శరీరంలోని అవయవాలన్నింటినీ కూడా ఒక పని ఉందా లేదా? పని లేని అవయవం అంటే ఏది కూడా ప్రతి అవయవానికి పని ఉంది. ప్రతి అవయవం మీద అభిషేకం వెళ్ళింది. కనుక ప్రతి ఒక్కరికి పని ఇవ్వబడింది. చెయ్యి పని చెయ్యి, కాలు పని కాలు, నోటి పని నోటు, ముక్కు పని ముక్కు, కళ్ళ పని చెవుల పని చెవులు. కనుక దేని పని కొరకు అది ప్రత్యేకించబడింది. అలాగే ఒక స్థానిక సంఘంలో ప్రతి విశ్వాసం కూడా వారు ఒక్కొక్క పని కొరకు అభిషేకించ. ఇది ఎలాగుంటే ఈ అభిషేకాన్ని తర్వాత మనం ధ్యానం చేయడం. ఇది మీరు ఉపోద్ఘాతం, మన అంశానికి సంబంధించిన ఉపోద్ఘాతం ఇది అంతే. తర్వాత మనం చూసే విషయం అంటే ఆత్మ ద్వారా అభిషేకించబడిన మనం ఆత్మ అనుగ్రహించే కృపావరాల చొప్పున స్థానిక సంఘంలో పని చెయ్యాలి. అది మన అభిషేకం. ఎవరికి ఇవ్వబడిన పని, ఎవరికి అప్పగించబడిన పని. దేవుడు ఏ పని కొరకైతే ఎవరిని పిలిచాడో ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒక పని కొరకు అభిషేకం అంటే ఒక పని కొరకు అందరికీ పని ఉంది. అందరూ సంఘంలో అభిషేకించబడిన వారు ఆ తైలము శిరస్సు మీద పోయబడి అంగీల అంచుల వరకు అవయవాన్ని కడుపుకుంటూ ప్రతి అవయవానికి ఇవ్వబడిన పని, ప్రతి అవయవానికి ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ప్రతి ఒక్కరికి అదేంటో మనకు అర్థం కావాలి. చాలా మంది అర్థం కావట్లేదు. 12 అర్థం కావాలి. ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థులు లేపు అడిగాడు, దేవుడు బుక్ ఎందుకు పెట్టాడు అని అడిగాడు. ఎందుకు పెట్టాడు బుక్? మోహన్ రావు గారు ఆ పిల్లడికి ఏం తేవలేదన్నా. ఆ పిల్లోడు అన్నాడంట, చదువు తీసేసుకోవడానికి దాని చీవి తీసేసుకోవడానికి చెప్పినట్టు పిల్లలు. ముగ్గురు ఉద్దేశం ఏంటి?
శ్వాస పీల్చుకోలేక చచ్చిపోతారు. బతకడానికి శ్వాస తీసుకోవడానికి ముక్కు కోరలో ఒక వాసనలో పనికిరాలన్నా చూడచ్చలేదు, నేను చెప్పట్లేదు. ఇదే కలిపి ఎవరికి ఏ పని ఉందో అర్థం కావట్లేదు. దేవుడితో చెడ్డ తింటాను నేను చదువుతున్నాను అంతేనా? వినాల్సిందే లేదు. ప్రభుత్వ స్థుతించొద్దా, ఆరాధించొద్దా? ప్రతి అవయవం అనగా సంఘంలో ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ ద్వారా పొందిన వారి కృపావరాన్ని అభ్యాసం చేసినప్పుడు ఇతర విశ్వాసుల మేలు క్షేమాభివృద్ధి చెందుతారు. అందుకే మనల్ని ప్రభు ఒక స్థానిక సంఘంలో ఉంచాడు. ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసేవా? ఈ ప్రార్థన ఏంటంటే కలగల సంఘంలో ఉండే విశ్వాసం. ఎందుకంటే మనం కలగల ఉన్నాం కాబట్టి కలగల సంగతి మాట్లాడుతున్నాం. కలగల సంఘంలో ఉండే విశ్వాసులు ఆయన వీళ్ళు ఎప్పుడైనా ఒకసారైనా ప్రభువా ఈ కలగల స్థానిక సంఘంలో ఒక విశ్వాసగా ఒక అవయవంగా నీవు నన్ను ఉంచావు. ఈ సంఘంలో నేను ఏం పని చేయాలి ప్రభువా? నువ్వు నాకు అప్పగించిన పని, నన్ను అభిషేకించిన పని, నన్ను ప్రత్యేకపరిచిన పని అంటే తెలియజేసి అలాగూ సంఘం యొక్క క్షేమం కొరకు, ఇతర విశ్వాసుల క్షేమం కొరకు ఆ వరాన్ని అభ్యాసం చేసేటట్టు నా వరం ఏంటి నాకు తెలియచేసి ప్రభుత్వం ఎప్పుడు ప్రార్థన చేశారా? శరీరంలో పనివీన అవయవం ఒకటి చెప్పండి. అన్ని అవయవాలు పని ఉంటుంది. మరి సంఘంలో పనిలేని విశ్వాసం ఎవరు చెప్పండి? ఎవ్వరూ ఉండరు. కాకపోతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రభు నీకు అప్పగించిన పని నమ్మకంగా అందుకొరకు దేవుడిని అభిషేకించి ప్రత్యేకించి నీకు ఒక పని అప్పగించి నాకు అవయవం ఒక స్థానిక సంఘంలో నిలవబెట్టి తద్వారా ఏం జరుగుతుంది తెలిసిన నీ తోటి విశ్వాసాలకు క్షేమాభివృద్ధి. విషయం అంటే ఏ పూలు వస్త్రాలు తెలుసుకుని ఇద్దరి కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుంటే కాదు. ప్రభు అప్పగించిన పని మనం రక్షింపబడిన వెంటనే దేవుని ఆత్మ చేత ముద్రించిన ఇంకా చాలా సంగతులు చూసిన మగమగా జ్ఞాపకం చేయడం. దేవుని ఆత్మ మనలో కార్యాన్ని జరిగించి రక్షణని నడిపించాడు. అప్పుడు ఆయన మనకు ఒక పనిని స్థానిక సంఘంలో అప్పగించాడు, అభిషేకించాడు. ఆత్మ నడిపింపులో ఆ పనిలో కొనసాగవలసిన వారంగా ప్రభు చెప్పినైతే మిగతా విషయాలు మనం ఒక జ్ఞానం చేస్తాం. ప్రభు మాట మనం పరిశీలించి ఆశీర్వదించిన కాక ఆమె కరుడైన దేవాలయ నేను యోగ్యత లేని మమ్మల్ని చీకటిలో రండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని పిలిచి మీ ఆత్మ చేత మాకు అప్పగించబడిన పనిని నమ్మకంగా నిర్వర్తించి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై అభ్యాసం చేసేటప్పుడు మాకు అందరికీ దయచేయాలని తదుపరి నుంచి మీ దాసుని విశేషంగా బలపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామం పేర స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో పల్లవి శరణ పాడుకుంటూ అది సెక్షన్ ఇప్పుడు కూడా మనకు పాఠం జరుగుతున్న సమయంలో మనం పల్లవి
అందుకే పాల్గొన భావించింది అందుకోసం భరించితివి శ్రమలు స్తుతియు మహిమా ఘనత ఎంతో మూడో సెక్షన్ మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా ప్రియ ప్రజలందరికీ జీవముల దేవ ఇంకొక సెక్షన్లు శ్రద్ధగా విన్నా నమస్తే రాసుకున్నా స్తోత్రాలు మూడో సెక్షన్ కూడా దేవుని ప్రవేశిస్తుండగా మీకు శ్రద్ధగా విని రాసుకొని అయిన జవాబు చెప్పడానికి కూడా మీ జ్ఞానం నాకు అందరికీ ప్రసాదించండి. ఏదో సిద్ధాంతాలు తండ్రి ఆమె